ఏంటంటే ఇంకో సొంత చెల్లి, ఇంకో చెల్లి ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళను నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి. అటువంటిది నువ్వు ఈరోజు అక్క చెల్లెమ్మను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు ఏ రకంగా ఉద్ధరించాను నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం దేవుడికి పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా 33 లక్షల మంది అనారోగ్య పాలవ్వటం, కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలామంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోతూ ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నావని ఈరోజు మహిళల సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకటి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారు అని చెప్పి మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి 15 సంవత్సరాలకి 25,000 కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షిస్తావంటే ఎవడు నమ్ముతాడు? ఈరోజు ఎప్పుడో పెట్టావు దిశ చట్టం అని, అది పకోడీ పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికిరావట్లేదు ఆ చట్టం తాలూకా కాగితాలు. ఈరోజు అది కాస్త పోయింది దిశ యాప్ అన్నావు. ఈరోజు దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పల్లా తయారైనవి తప్పించి ఈరోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపాన్ని పోయారా మీరు? 19 నాటకాలు ఆడావు. ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు అడుగుతున్నా, ఊకెళ్ళి బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటు అడుగు. ఎవరు కాపాడారు కడప ఎంపీని? ఎవరు కాపాడారు? ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు. ఇంకొక చెల్లిని పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు, పాదయాత్ర చేయించాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? జగనన్న బాణం జ్ఞాపకం ఉందా? ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు, ఆస్తి తగరాదులు, కడాన కన్న సొంత చెల్లికి ఆస్తి మనవాడు నీకు నాకు అమ్మ అక్క అని బుగ్గలు దిమిరితే మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తున్నారా లేదా? మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా? మీరంతా ఏం చేస్తారంటే అవసరమైతే ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది మన నాగరికత, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి షర్మిలాని బాత్రూమ్ లో టిష్యూ పేపర్ మారిగా వాడుకొని యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టి నాకు ఆవిడ బతకడానికి పోతే ఆవిడ నన్ను కూడా తిడతావు. అమ్మా తల్లి నన్ను తిట్టద్దు నువ్వు, అది మీ ఇంట్లో గొడవ, మీ ఇద్దరి గొడవ, నేను ప్రజల కోసం పనిచేసుకుంటా, ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి కానీ నన్ను నా జోలికి రావద్దని కోరుతున్నా. న్యాయమవునా కాదా? కడానా ఆవిడ పుట్టుకుని కూడా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో దొంగలు, నీతి మాలిన దద్దమ్మలు, అవునా కాదా? అంటే నీ తల్లిని నువ్వు సందేహిస్తున్నావంటే నీది ఒక పుట్టుక అని నేను అడుగుతున్నా. బాధ అనిపించే తమ్ముళ్ళు మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళందరూ మనసుంటే ఆలోచించండి. తల్లిని విమర్శించేవాడిని ఏమనాల తమ్ముళ్ళు? అటువంటి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళకి? అది మంచిదా మనకు? ఏమమ్మా, నీ కొడుకు నిన్ను విమర్శిస్తే, నీ శీలాన్ని శంకిస్తే నీకు బాధలే తల్లి?
ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకే నేను నా 2 చేతులెత్తి జోడించి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. జగన్ నిన్న ఒక మహిళా సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు తల్లి. ఆ సమావేశంలో ఆయన చెప్పుకున్నాడు, ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేశారంట. ఈ సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్లు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. ఏకంగా ఈ రోజు సొంత చెల్లె ప్రెస్ ముందలొచ్చి నా నాన్ని చంపేసింది జగన్ ఆయన అనుచరులని చెప్పారు, అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. మనందరం చూస్తున్నాం, షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలిచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న నువ్వు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరూ కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు. ఈ రోజున ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా, మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఐదు మంది ఏ ఊళ్ళైనా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.